ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి విశేష సంఖ్యలో భక్తులు కొండకి పోటెత్తారు. దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. పాతాళగంగలో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలాచరించారు. ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలు, 500 దర్శన క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈఓ శ్రీనివాసరావు చెప్తున్నారు. స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేసి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నారు. శ్రీశైలంలో 4వ రోజు ఉగాది మహోత్సవాల్లో భాగంగా పంచాంగ శ్రవణం ఉంటుంది. సాయంత్రం రమావాణి సేవిత రాజరాజేశ్వరిగా భక్తులకు భ్రమరాంబికాదేవి దర్శనమిస్తారు. సాయంత్రం క్షేత్ర పురవీధుల్లో శ్రీ స్వామి అమ్మవారికి రథోత్సవం జరుగుతుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. ఉగాది పర్వదినానికి ముందు రోజు రాత్రి వీరశైవుల అగ్నిగుండ ప్రవేశం ప్రధానమైన ఘట్టం. తమ ఆడపడుచుగా ఆరాధించే భ్రమరాంబికాదేవి సన్నిధిలో కన్నడిగులు సర్వపాపాలు హరించాలన్న సంకల్పంతో రాత్రి అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఎంతో ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో ముందుగా వీరశైవులు తమ విన్యాసాలు ప్రదర్శించారు. ఒళ్ళు గగుడు పొడిచేలా వీరశైవులు శరీర భాగాలపై ఇనుప సువ్వలు గుచ్చుకున్నారు. శరీర భాగాలపై ఇనుప సువ్వలు గుచ్చుకొని వీరశైవులు నృత్యాలు చేశారు. అనంతరం శివదీక్ష శిబిరంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో వీరశైవులు భక్తులు నడిచారు. నోటిలో బుగ్గలతో ఇనుప చవ్వలతో గుచ్చుకుంటూ ఆ దేవా అంటూ ఆ మల్లికార్జున స్వామిని వేడుకున్నారు.